తాడిపత్రిలో మళ్లీ టెన్షన్ మొదలైంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి కాంపౌండ్ గోడ పంచాయతీ మరోసారి రాజుకుంది. తన ఇంటి వెనుకున్న గోడ కూల్చి గేటు నిర్మించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు కేతిరెడ్డి పెద్దారెడ్డి. వాస్తు కోసం నిర్మాణం చేపట్టినట్లు తెలుస్తోంది. అయితే పెద్దారెడ్డి ఇంటి ఇష్యూ కోర్టులో ఉన్నందున ఎలాంటి పనులు చేయకూడదని అంటున్నారు మున్సిపల్ అధికారులు. ఇంటి దగ్గరకు చేరుకున్న మున్సిపల్ అధికారులు కూల్చిన గోడను దగ్గరుండి కట్టిస్తున్నారు. అది తాడిపత్రిలో మళ్లీ టెన్షన్ మొదలైంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి కాంపౌండ్ గోడ పంచాయతీ మరోసారి రాజుకుంది. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? సౌజన్య, తాడిపత్రిలో మరోసారి పంచాయతీ తెరపైకి వచ్చింది చెప్పొచ్చు. ప్రధానంగా తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి నిర్మాణానికి సంబంధించి ఈ నెల 12వ తారీఖున సర్వే, అలాగే మున్సిపల్ అధికారులు సర్వే నిర్వహించిన పరిస్థితి ఉంది. కోర్టు ఆదేశాల ప్రకారము మున్సిపాలిటీ స్థలం ఆక్రమణకు గురైందా లేదా అని 12వ తారీఖు సర్వే నిర్వహించారు. అదే సమయంలో 12 సెంట్లు అంటే 10 సెంట్లు పెద్దారెడ్డి ఇంటుంటే 2 సెంట్లు ఆక్రమించి కట్టారంటూ కూడా స్థానికంగా ఉన్న మున్సిపల్ టీపీఓ మీడియా సమావేశం పరిస్థితి ఉంది. అయితే తాజాగా ఏదైతే ఉందో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నివాసం ఉంటున్న ఇంటి గోడ వెనక అయితే ఉందో గోడ కొట్టి చిన్న గేట్ ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగానే ఇవాళ ఉదయం నుంచి వెనక వైపు ఉన్న గోడను పగలగొట్టి గేట్ నిర్మించడానికి అక్కడున్న మేస్త్రి పనులు ప్రారంభించారు. అయితే ఈ విషయం తెలుసుకున్న మున్సిపాలిటీ అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఎందుకంటే ఈ కోర్టు మున్సిపాలిటీ కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటికి సంబంధించి కోర్టులో ఇష్యూ ఉంది. ఈ ఇష్యూకి సంబంధించి ఆ ఇంటికి ఎలాంటి కట్టడాలు కానీ నిర్మాణాలు కానీ చేయకూడదని చెప్పి మున్సిపల్ అధికారులు సూచించిన పరిస్థితి. సాధారణంగా అయితే తాను రావడానికి వీలుగా ఉంటుంది అని చెప్పి పెద్దారెడ్డి ఆ గోడ చెప్తున్నట్లు తెలుస్తుంది. మరోవైపు అయితే ఏదైనా కోర్టులో ఇష్యూ ఉన్నప్పుడు ఆ ఇంటి నిర్మాణాలు కానీ దాన్ని ధ్వంసం చేయడం కానీ చేయకూడదని చెప్పి కోర్టు చెప్తుందని చెప్పి మున్సిపల్ అధికారులు చెప్తున్నారు. ఈ సమయం వర్గీయులు కూడా, ఎందుకంటే కోర్టు ఇష్యూలు ఉన్నప్పుడు గోడను ఎంత పగలగొడతారంటూ కూడా వారు కూడా అబ్జెక్షన్ చెప్పిన పరిస్థితి. ఇదే సమయంలో పోలీసులు ఎటువంటి ఘటన జరగకుండా ముందస్తుగా అక్కడికి అడిషనల్ ఎస్పీ స్వయంగా పెద్దారెడ్డి ఇంటి వద్దకు వెళ్ళిన పరిస్థితి. అలాగే మున్సిపల్ అధికారులు ఎవరైతే ఉన్నారు టీపీఓతో పాటు మున్సిపల్ అధికారులు కూడా అక్కడికి వెళ్లారు. పగలగొట్టిన గోడను తిరిగి నిర్మించడానికి ఏర్పాటు చేస్తున్నారు. ఏదైతే గోడ పగలగొట్టారో అదే ప్రాంతంలో సిమెంట్ దిమ్మలు తీసుకొచ్చి అధికారులు అక్కడ గోడ పగలగొట్టిన ప్రాంతంలోనే నిర్మిస్తున్న విజువల్స్ కూడా మనం చూడవచ్చు. ఎందుకంటే గత 2 రోజుల క్రితమే పెద్దారెడ్డి తాడిపత్రిలోకి వచ్చే సమయంలో జేసీకి సంబంధించిన వర్గీయులు అడ్డుకోవే ప్రయత్నం చేస్తారు. ఆ సమయంలో కూడా ఏదైతే ఉందో పోలీసులు చెల్లించాల్సిన నగదు విషయంలో ఒక టెన్షన్ వాతావరణం జరిగింది. ఇప్పుడు తాజాగా తాడిపత్రిలో మున్సిపల్ స్థలంలో నిర్మించిన గోడ పగలగొట్టకూడదంటూ అధికారులు చెప్పడం ఒక ఉద్రిక్తతకు దారి తీసిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ మొత్తం ఇష్యూ కోర్టులో ఉన్నప్పుడు ఎలా పగలగొట్టారంటూ ఇటు జేసీ వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఆ పరిస్థితి పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేస్తారు. మున్సిపల్ అధికారులు అలాగే పోలీసులు దగ్గర ఉండి ఏదైతే పగలగొట్టారో గోడ నిర్మాణం కూడా నిర్మిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సౌజన్య, అంటే శ్రీనివాస్, కోర్టు ఆర్డర్ ని ధిక్కరించి ఇలాంటి ఒక కన్స్ట్రక్షన్ చేయాలి అని తలిచినప్పుడు లీగల్ యాక్షన్స్ ఏమైనా తీసుకునే అవకాశం ఉంటుందా? ఎటువంటి లీగల్ యాక్షన్స్ తీసుకోవచ్చు ఒకవేళ? అంటే ప్రధానంగా మనకు అందుతున్న సమాచారం మేరకు ఏదైతే ఉందో మున్సిపల్ అంటే జేసీ వర్గీయులు చెప్తున్నది ఏంటంటే కోర్టులో ఉన్న ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు కోర్టు ఆదేశాల కారణంగా కానీ నిర్మాణాలు కానీ కూల్చివేతలు కానీ జరగాలి. అయితే ప్రస్తుతం ఈ నెల 12వ తారీఖున మున్సిపాలిటీ అధికారులు సర్వే చేసి నివేదికను కోర్టుకు సమర్పించారు. కోర్టు ఆర్డర్స్ వచ్చేంత వరకు ఉండకుండా ఎందుకు గోడ పగలగొట్టి గేట్ నిర్మిస్తున్నారని ఒక ప్రశ్న తలెత్తుతోంది. మున్సిపల్ అధికారులు కూడా ఆ విధంగానే పెద్దారెడ్డిని ప్రశ్నించినట్లు తెలుస్తుంది. ఎందుకు గోడ పగలగొట్టి గేట్ నిర్మించాల్సి వచ్చింది అధికారులు వాళ్ళు ప్రశ్నించారు. అయితే ఈ కట్టడాలకు సంబంధించి ఏదైతే ఉందో ఈ పూర్తి స్థాయిలో కోర్టు పరిధిలో ఉన్నప్పుడు ఎలాంటి కట్టడాలు నిర్మాణాలు జరగకూడదని చెప్పి అధికారులు చెప్తున్న నేపథ్యంలో ఇవాళ గోడ పగలగొట్టి గేట్ నిర్మించడం మాత్రం వివాదాస్పదమైందని చెప్పవచ్చు.
కెమెరాలకు సంబంధించి అక్కడ చూపే అవకాశం ఉందని చెప్పి కూడా మున్సిపల్ అధికారులు చెప్తున్నట్లు తెలుస్తుంది. అయినప్పటికీ సౌజన్య గత కొన్ని రోజులుగా తాడిపత్రిలో ఇలాంటి ఇష్యూలు జరుగుతున్నాయి. ఇవాళైతే తాజాగా గోడ పగలగొట్టిన ఇష్యూ మాత్రం కొంతసేపు ఒక టెన్షన్ వాతావరణం సృష్టించని చెప్పొచ్చు. ఇటు జేసీ ఇంటి వద్ద కూడా జేసీ అనుచరులు వస్తుండడంతో పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేస్తారు. పగలగొట్టిన గోడను నిర్మించే పనులు అయితే ఇటు పోలీసులు మున్సిపల్ అధికారులు ఉన్నారు. ఈ గొడవ ఏదైతే తలెత్తుందో ఆ గొడవకు పోలీస్ స్టాప్ పెట్టడానికి కూడా పోలీసులు సిద్ధమైన పరిస్థితి. ఎందుకంటే పెద్దారెడ్డి ఉదయం పోలీసులు చెప్పి తాను ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత ఈ కూల్చివేతలు నిర్మాణాలు ఎందుకు చేశారని చెప్పి కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నట్ల తెలుస్తోంది. ఎందుకంటే ఈ కోర్టు ఇష్యూ ఉన్నప్పుడు ఎలాంటివి చేయకూడదని చెప్పి కూడా సూచించినట్లు తెలుస్తుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.